హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నాది జిగ్జాగ్ మిషన్ కుట్టు సరిగా పడటం లేదండి. అది వచ్చేసి పాల్స్ వేసే పాదము కుట్టు సరిగా పడటం లేదు. నేను నేను సెట్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ అది సెట్ అవ్వలేదు. ఎందుకంటే నాది జిగ్జాగ్ మిషన్కి కొత్తలో కొనుక్కున్నప్పుడు వచ్చిన పాదము పోయిందండి. అది పిల్లలు ఎక్కడో పడేశారు. సో నేను సపరేట్గా మళ్ళీ కొత్తగా కొనుక్కొచ్చుకున్నాను పాల్స్ వేసే పాదము. అది మిషన్కి సెట్ చేస్తుంటే అది సెట్ అవ్వటం లేదు. అది చేస్తుంటే అది సెట్ చేస్తుంటే కుట్టు సరిగా పడటం లేదు. సో అందుకని నేను చాలా వరకు ట్రై చేశానండి, నేను కొత్తగా కొనుక్కొచ్చుకొని సెట్ చేసుకుందామని. కానీ మళ్ళీ ఏదో రిపేర్ వస్తుందేమో, నేను కొనుక్కొని 1 ఇయర్ అవుతుంది, మళ్ళీ ఏమన్నా రిపేర్ వస్తుందేమో అనేసి నేను అది చేయలేదు. నేను 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 ఇంకా వదిలేసి నేను మా ఇంటి దగ్గర, మాకు కొంచెం రిలేటివ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న అవుతాడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను రిపేర్ చేయించాను. చూడండి, ఈ వీడియోలో మీకు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన పర్మిషన్ తోటి మేము వీడియో తీసామండి. ఆయన తయారు చేసే విధానము నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నాడండి, ఆ పాదము సెట్ చేసి చూస్తున్నాడు కుట్టు సరిగా పడుతుందా లేదా అనేసి. కొద్దిగా సూదికి సమ మాదిరి ఉంటుంది కదండి, అది ఏమైనా కొంచెం ఎన్నికి జరిపితే సెట్ అవుతుందేమో అని చూశాడు, కానీ అది సెట్ అవ్వటం లేదు. మళ్ళీ కొట్టాడు, అది హ్యామర్ తోటి తీసుకొని కొట్టాడు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ పాదము. ఒకవేళ మీరు కొత్తగా కొనుక్కున్న పాదము మీకు సెట్ అవ్వకుంటే మీరు ఈజీగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఆ స్తంభాన్ని ఎలా కుడుతున్నాడో, అది పాదం పెట్టుకునే స్తంభం అండి. అది పాదం సెట్ చేస్తున్నాడు. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో. మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరలా సూది చక్కగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. చాలా టైం పట్టిందండి. నేను ఎక్కడ ఎడిటింగ్ ఏమీ చేయలేదు. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలని నేను ఎక్కడ ఎడిటింగ్ చేయలేదు. ఈ మిషన్ తయారు చేసే అన్నకు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మిషన్ కుట్టుతాడు, ప్లస్ రిపేర్ చేస్తాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఎప్పుడు రిపేర్ వచ్చినా, ఏ మిషన్ రిపేర్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తాము. నేను ట్రై చేస్తాను, చేసినప్పుడు నాకు రానప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్ళి చేపించుకుంటాను. చూడండి, మళ్ళీ సెట్ అవ్వలేదని మళ్ళీ చూస్తున్నాడు. కొద్దిగా సెట్ అవ్వలేదనేసి మళ్ళీ కొడుతున్నాడు దాన్ని, ఆ స్తంభాన్ని. చాలా వరకు ట్రై చేస్తున్నాడండి.
ఈ పాదము పాల్స్ వేసుకునే పాదము సెట్ అవుతే మళ్ళీ పీకో వేసే పాదము సెట్ అవ్వటం లేదు, అది మళ్ళీ ప్రాబ్లం అండి. అందుకు చాలా టైం పట్టింది రెండు మళ్ళీ ఒకటేసారి సెట్ చేయాలని మళ్ళీ చూసాము. సింపుల్ అండి. ఇలా పాదం సెట్ అవ్వనప్పుడు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా మీరు మిషన్ను తయారు చేసుకోవచ్చు కుట్టు పడే విధంగా. ఎక్కడ ఏవి చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓన్లీ ఈ వీడియోలో చూపించే రకంగా మీరు చేసుకోండి మీ మిషన్ని. చాలా సింపుల్ వేలో చేస్తున్నాడు. నా వీడియోస్ మీరు ఫాలో అవుతుండండి. నేను మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఎక్కడ మర్చిపోవద్దండి. మీరు నా వీడియో చూసిన ప్రతిసారి మీరు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయటం వల్ల నాకు ఒక అవగాహన వస్తుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేసి. నేను ఏ విధంగా చేయాలి, ఇప్పుడు మీకు అర్థం కాదు కదా, ఒకవేళ మీకు చెప్పినా కూడా మీరు అర్థం కానప్పుడు అర్థం కాలేదని చెప్పొచ్చు. అది ఏంటికంటే నేను అడుగుతున్నది మీరు కామెంట్ చేయటం వల్ల నేను మీకు రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చి నేను తెలుసుకుంటాను ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి కూడా నేను సొల్యూషన్ కనుక్కోవాలనేసి మీకు వీడియోస్ పెడుతుంటాను. చూడండి, పాదం సెట్ చేస్తూనే ఉన్నాడు. సెట్ అయిందండి. పాదం వచ్చేసి రెండు పాదాలు సెట్ అయ్యే విధంగా, పీకో పాదం అండ్ పాల్స్ పాదం సెట్ అయ్యే విధంగా చేశాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి, చాలా బాగా చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి చేపించుకుంటారు. చూడండి, అప్పుడు ఇలా కుట్టు రాలేదండి. చాలా దూరంగా అసలు కుట్టు అనేది సరిగా పడేది కాదు. ఈ ఎన్న బాగా సెట్ చేశాడు. సెట్ చేయటం వల్ల కుట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆ ఎన్న చేతితోటి గాని తిప్పటం వల్ల అది స్లోగా కుడుతున్నాడు. మీకు కనుక ఈ వీడియోస్ యూజ్ఫుల్గా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీరు ఈ వీడియో గురించి ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.